Hi, I'm Jarpala Shivakumar. My age is 24, my height is 5, and I'm from Hyderabad. I know Telugu, Hindi, English languages. This is my front profile, and this is my right profile, and this is my left profile. And my contact number 9121749887. Thank you. ఏంట్రీ గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది? హాయ్ నాన్న, ఒక్క నిమిషం నాన్న, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు నాన్న. ఎన్నో రోజులు అడగాలనుకుంటున్నాను నేను. నాకు ఈ 9 to జాబ్లు నా వల్ల కావాలి నాన్న. నాకు ఈ బీపీఓ జాబ్లు రోజంతా చైర్లో కూర్చోవడం ఇలాంటివి నా వల్ల కావు. నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను నాన్న. నా ఫ్యాషన్ పైన నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. ఆగమ్మ, నేను మాట్లాడుతున్నా కదా. ఒక్క 2 సంవత్సరాలు నాన్న, నా ప్రయత్నాల్లో నేను ఉంటాను. నువ్వే చెప్పావు కదా నాన్న, మనకు డబ్బుకి కుదరలేదని. అలాంటప్పుడు ఎందుకు నాన్న నా ఫ్యాషన్ పైన నేను వర్క్ చేయను? ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్ చేసుకోమంటావు, కానీ నీకు ఇష్టం వచ్చిన పని చేయరామని ఎప్పుడు అనవేం నాన్న. ఎప్పుడు నీ చిన్న కొడుకు గురించేనా? నా గురించి కూడా ఆలోచించున్నాను ఒకసారి. ఆగమ్మా, అది కాదు నాన్న. నీకు తెలుసు కదా నాన్న, చిన్నప్పటి నుంచి నాకు సింబల్ అంటే ఎంత ఇష్టము. అరే నువ్వు ఆబ్బే, అరే నేను నీతో మాట్లాడినప్పుడు ప్రతిసారి ఈయన ఎందుకు వస్తాడు? అది కాదు నాన్న, నువ్వు చెప్పింది నిజమేనా? కృష్ణానగర్ నుంచి ఫిలిం సిటీ పోవడానికి 2 కిలోమీటర్లే. అది పోవడానికి జీవితకాలం పడుతుంది అన్నావు. అలాంటి జీవితం అనుభవిస్తేనే కదా నాన్న ఈ జీవితానికి ఒక అర్థం ఉంటది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అవి కాకుండా ఈ జాబ్లు చేయి, జాబ్లు చేయి, జాబ్లు చేయి, ఏం చేయాల్సింది నా జాబ్లు ఇవి? నా వల్ల కాదు ఇది. యాక్టర్ కావాలనుకుంటున్నా. ఐ వాంట్ టు బి యాక్టర్. అది ఒక్కరిని చూసి కాదు నాన్న నాకు ఈ ఆశ కలిగింది. ఇప్పటి నుంచి అనుకున్న కళ నాన్న ఇది. 25 సంవత్సరాల నుంచి చెప్పింది నేను విన్నాను. కానీ ఈసారి నన్ను వదిలే నాన్న, నన్ను వదిలే, నేను పోతా. థ్యాంక్ యూ. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేల కొట్టే పాత్రే లేదు. డైలాగ్ రావట్లేదే. నన్ను వద్దన్నావు, వాడే కావాలన్నావు. హేడి ఇప్పుడు ఎక్కడ దేవసేన? మహిష్మతి మర్చిపోయింది దేవసేన. ఇప్పుడు వాడిని తలుచుకుంటుంది ఇద్దరే, ఒకటి నువ్వు, ఒకటి నేను. కసి తీర ఈ చేతులతో చంపాలని నేను, చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు. ఇద్దరిది తీరని కోరికలే. మీరు చెప్పండి సార్. చెప్పండి. నన్ను వద్దన్నావు, వాడే కావాలన్నావు. ఏడి ఇప్పుడు ఎక్కడ దేవసేన? వాడిని తలుచుకుంటుంది ఇద్దరే, నువ్వు నేను. మహిష్మతి మర్చిపోయింది దేవసేన, వాడిని మర్చిపోయింది. చచ్చేలోగా ఒకసారైనా చూడాలని నువ్వు. ఈ చేతులతోనే కసి తీర చంపాలని నేను. ఇద్దరిది తీరని కోరికలే దేవసేన, తీరని కోరిక. నన్ను వద్దన్నావు, వాడే కావాలన్నావు. ఏడి ఇప్పుడు ఎక్కడ దేవసేన? మహిష్మతి మర్చిపోయింది దేవసేన వాడిని. చచ్చేలోగా నువ్వు ఒక్కసారైనా వాడిని చూడాలనుకుంటావు, కానీ ఈ చేతులతో మళ్ళీ అంత ఫటస్క చంపాలని నేను కోరికతో ఉంటా. కానీ ఇద్దరు తీరని కోరికలే. ఏం చేస్తావు? మళ్ళీ ఆ సంకల్పన ఉండు. జాలిగా జాలి
నన్ను వద్దన్ను, వాడే కావాలన్ను. ఇప్పుడు ఎక్కడ దేవసేన? మహేష్మతి మర్చిపోయిన దేవసేన. ఇప్పుడు మనం తలుచుకుంటుంది ఇద్దరే, నువ్వు నేను. చర్చలోగా ఒకసారి నువ్వు దేవసేన చూడాలని, ఈ చేతులతో కసి తీరా మళ్ళీ చంపాలని నేను. ఇద్దరిది తీరని కోరికలే దేవసేన, కుదరదు. దీంట్లో సిగ్గుపడుతుంది రొమాంటిక్ లో సిగ్గు. ఓకే ఒక నిమిషం, ఒక నిమిషం. హాయ్ మోనికా, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాల్సింది, అంటే నీకు తెలుసు కదా. సారీ సార్, నీకెందుకు తెలుస్తుంది? అది నా మనసులో ఉన్న మాట కదా. మనం ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసిపోయాం. స్కూల్ ఒకటే, కాలేజ్ ఒకటే, ఇప్పుడు జాబ్ కూడా ఒక దగ్గరే చేస్తున్నాం. దీనికంటే బెస్ట్ ఆపర్చునిటీ నాకు ఇంకోటి దొరకదేమో. ఎలా చెప్పాలి అంటే, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు అర్థమైతలేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మోనికా. చిన్నప్పటి నుంచి నిన్న దైవంగా భావిస్తున్నాను. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఐ లవ్ యూ. రౌద్రం రే, ఎవర్రా నువ్వు? చేది చేది నా కొడక, అది నా పిల్ల. నువ్వెవర్రా పోయి చేయడానికి? చేది చేది బే, సంపి వాడదొక్తా నాకు కొడుకు. హాయ్ అండి, నా పేరు శివకుమార్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను శాండ్విచ్ స్టూడియోస్లో ఆడిషన్ ఇవ్వడానికి. అండ్ చెప్పాలంటే ఇది నేను ముందు కూడా ఒక 3-4 ఆడిషన్స్ ఇచ్చాను. అండ్ దిస్ ఈస్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ నాకు వేరియేషన్స్లో ఆడిషన్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను కూడా యాక్టింగ్ కోర్స్ తీసుకున్నాను 4 months. అండ్ వీళ్ళు నాలోని టాలెంట్ వీళ్ళు గుర్తించి దాన్ని ఒక సీన్స్ చెప్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.